వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా మన అంశము సఫలము గురించి మనం ధ్యానం చేసుకుందాం. మన అంశ భాగం ఏమై ఉన్నదంటే సఫలము. చూడండి, దేవుని వాక్యములో చూస్తే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచన భాగములో దేవుని వాక్యము ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. చూడండి, అతడు చేయునదంతయు సఫలమగును అని అక్కడ వ్రాయబడి ఉన్నది వాక్య భాగములో. కాబట్టి అసలు ఏమి సఫలమవుతుంది అనేది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యములో ఏమి సఫలమవుతుంది అనేది మనం చూసినట్లయితే, మొదటిగా కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా మనం చూస్తే ఏం సఫలపరుస్తాడంట దేవుడు? ఆలోచనను సఫలపరుస్తాడంట. ఏం సఫలపరుస్తారు? ఆలోచనను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆలోచన మన ప్రభువు సఫలపరచాలి అంటే ఆ ఆలోచన ఎలా ఉండాలి అంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఆ ఆలోచన ఎలా ఉండాలి అంటే మంచిదై ఉండాలి కదా. మనం వేరే రకంగా చెడ్డ ఆలోచనలు చేస్తే దేవుడు అది సఫలపరుస్తానని ఇక్కడ ఆయన ఉద్దేశము కాదు. ఆ రీతిగా చెప్పబడట్లేదు. ఏ రీతిగా చెప్పబడుచున్నది అంటే, మనం 1వ అధ్యాయంలో చూసాం కదా, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు ఏంటి? ఎలా ఉంటే సఫలపరుస్తాడు అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉండాలి, పాపుల మార్గములో నిలవకుండా ఉండాలి, అపహాసకులు కూర్చుండు చోటన కదా. మనం ఎప్పుడైతే మన జీవితంలో ఎలాంటి ప్రయాణం చేస్తూ ఉంటామో, ఇవన్నీ మనం ఆచరిస్తూ ఉంటామో, అప్పుడు మన దేవుడంట మన ఆలోచనను సఫలపరుస్తాడంట. హల్లెలూయా. మన దేవుడు మనకేం చేస్తారంట? మన ఆలోచనను సఫలపరుస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాంటప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది? మంచిదిగా ఉంటుంది కదా. దేవునికి అయిష్టమైనటువంటి ఆలోచనలు చేసి, ప్రభు నా ఆలోచన యావత్తు మీరు సఫలపరచండి అంటే దేవుడు సఫలపరచడని మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మార్గములో నడుస్తామో, దుష్టుల మార్గం నుంచి తొలగిపోయి, పాపుల మార్గం నుంచి తొలగిపోయి, దేవునికి ఇష్టలుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, మన ఆలోచన కూడా మంచిదిగానే ఉంటుంది. అప్పుడు ఆ ఆలోచనను మనము ఆలోచించినప్పుడు మన దేవుడు ఏం చేస్తాడంట? మన ఆలోచన యావత్తును కూడా ఆయన సఫలపరుస్తానని సెలవిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే సామెతల గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2-3 వచనాలను మనం చూస్తే, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. హల్లెలూయా. రెండవదిగా ఏం సఫలపరుస్తాడంట దేవుడు? ఏం సఫలపరుస్తాడంట చెప్పాలి. అక్కడ చదివాం కదా, ఏంటిది? ఉద్దేశములు. మన ఉద్దేశములు దేవుడు ఏం చేస్తాడంట? సఫలపరుస్తాడు. దానికి ముందు ఏమని వ్రాసారు? ఎప్పుడు దేవుడు మన ఉద్దేశాలను సఫలపరుస్తారంట చెప్పాలి. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడాలి. మన నడతలన్నీ కూడా మన దేవుని దృష్టికి ఎలా కనిపించాలి? నిర్దోషముగా కనిపించాలి. అలాగే మన దేవుడు మన ఆత్మలను పరిశోధించే దేవుడు. మనము దేవుని ఎదుట సరి అయిన నడత నడవకుండా నేను బాగానే నడుస్తున్నాను అని చెప్పి మనకు మనమే సాక్ష్యం ఇచ్చుకుంటే ఆయన ఎలాంటి దేవుడు అంట? ఎలాంటి దేవుడు? ఆత్మలను పరిశోధించే దేవుడు.
ఆయన పరిశీలించే దేవుడు. మన నడత, మన పడక, మన ఆలోచన యావత్తు ఆయనకి, మనం కూర్చుండుట, మనం లేచుట ఆయనకి తెలుసంట. మనకు తలంపు పుట్టక మునిపి ఆయన గ్రహించుచున్నాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశోధించి తెలుసుకునే దేవుడు కనుక దేవుని వాక్యం అంటుంది కదా, యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ నడత ఎలా ఉన్నది అనేది ఆయన ఏం చేస్తారంట, పరిశోధించి తెలుసుకుంటారంట. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు నిర్దోషముగా నడుస్తూ అప్పుడంట ఒకవేళ నీకు అనేకమైన పనులు ఉండొచ్చు, అనేకమైన భారములు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు, నీ కుటుంబంలో అసమాధానం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నీ పనుల భారం యెహోవా మీద ఉంచు. అది ఏదైనా కావచ్చు, ఏ భారమైనా కావచ్చు. నీవు నిర్దోషముగా నడుస్తూ దేవుని ఎదుట జీవిస్తూ నీ భారమంతటిని కూడా ఏం చేయాలంట, దేవుని మీద ఉంచు. అప్పుడు నీ ఉద్దేశములన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు, సఫలపరుస్తాడంట. నీ ఉద్దేశం అప్పుడు మంచిదిగా ఉంటుంది. ఎందుకని? నిర్దోషముగా నడుస్తున్నావు కదా. మంచి ఉద్దేశాలే ఉంటాయి, చెడ్డ ఉద్దేశాలు ఉండవు కదా. ఒకరి పట్ల అన్యాయమైన తీర్పు తీర్చాలనే ఉద్దేశం నీకు రాదు కదా. ఒకరిని అన్యాయంగా మాట్లాడలేనటువంటి ఉద్దేశం నీకు ఉండదు కదా. ఎలాంటి ఉద్దేశం ఉంటుంది? న్యాయము కలిగినటువంటి, నీతి కలిగినటువంటి ఉద్దేశాలే, మంచి ఉద్దేశాలే నీకుంటాయి. కాబట్టి అప్పుడు దేవుడు అంట ఏం చేస్తారంట, నీ ఉద్దేశములన్నీ కూడా సఫలపరుస్తానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథములో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. హల్లెలూయా. దేవుడు ఏమి సఫలపరుస్తాడంట? నీవు చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు సఫలపరుస్తాడు. మొదటగా ఏం సఫలపరుస్తానన్నారు? నీ ఆలోచన సఫలపరుస్తారు. రెండవదిగా ఉద్దేశములు సఫలపరుస్తారు. మూడవదిగా ప్రార్థన సఫలపరుస్తారంట. ఏం చేస్తాడంట దేవుడు? ప్రార్థనను, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎప్పుడు కూడానంట దేవుని నామాన్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ ఆయన నామాన్ని ఎప్పుడు కూడా ఎత్తుగా ఉంచాలంట. ఆయన నామం పైనున్న నామం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని హెచ్చించాలి, మనలను మనం హెచ్చించుకోవటం కాదు. చాలాసార్లు చాలా విషయాల్లో నేను ప్రార్థన చేస్తే అలా జరుగుద్ది కదా, నేను ప్రార్థన చేస్తే ఎలా జరుగుద్ది అని మనం ఏం చేస్తామంటే మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం. కానీ మనం ప్రార్థన చేస్తే ఏం జరగదు అసలు. ఆ ప్రార్థన ఎవరి చిత్తమై ఉండాలి, ఎవరు ఆశీర్వదించాలి, ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి ఆ ప్రార్థన. దేవుడు ఆ ప్రార్థనను సఫలపరచాలి. నీవు ఒక విషయంలో ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనను బట్టి ఏది కాదు, కానీ దేవుడు ఆ ప్రార్థనను సఫలపరిస్తే నీ జీవితంలో నీ ప్రార్థనకు జవాబు అనేది దొరుకుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నేను చేస్తే జరిగిందని మనల్ని మనం హెచ్చించుకోవటం కాదు, కానీ ఏం చేయాలంటే దేవుని నామాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంట, ఘనపరుస్తూ ఉండాలి. ఆయన నామాన్ని, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఎప్పుడు కూడా మనము సంతోషముతో జయోత్సాహము చేస్తూ ఉండాలంట. దేవుని నామమును బట్టి ఎప్పుడు కూడా ధ్వజం ఎత్తుచు ఉండాలంట. హల్లెలూయా. అప్పుడు మన దేవుడు మన ప్రార్థనలన్నీ సఫలపరుస్తానని ఆయన వాక్యం ఈరోజు మనతో మాట్లాడుచూ ఉంటుంది. భక్తులు చేసిన ప్రార్థనలు సఫలపరచబడినవి అంటే ఏంటి చెప్పాలి. వారు ఎల్లప్పుడూ కూడా దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోలేదు.
ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నారు వారు. కాబట్టి వారు చేసిన ప్రతి ప్రార్థన సఫలపరచబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ అవసరత అయినా ఉండొచ్చు. మనం ప్రార్థించినప్పుడు ఆ అవసరతలో మన ప్రార్థన దేవుడు సఫలపరచాలి అంటే మన ఉద్దేశములు, మన ఆలోచనలు దేవునికి దగ్గరగా ఉండాలి, ఆయనకి ఇష్టముగా ఉండాలి, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. అప్పుడే మన ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. హల్లెలూయా. 4వదిగా మనం చూస్తే యెషయా గ్రంథములో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచన భాగములో జ్ఞాపకం చేసుకుంటే, సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. హల్లెలూయా. ఏం చేయాలంట? సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 12వ వచన భాగంలో కూడా మనం చూసినట్లయితే, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవుడు ఏం చేస్తాడంట? 4వదిగా దేవుడు ఏం చేస్తారు? మన పనులన్నీ సఫలపరుస్తారంట. మన ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన పనులన్నిటినీ కూడా సఫలపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరుస్తావు కదా. మన పనులన్నిటినీ దేవుడు సఫలపరచకపోతే మనం అసలు ఏ పని చేయలేము. ఏదన్నా ఒక పని పూనుకున్నాం, మనకు గృహం కావాలి, గృహం కట్టుకోవటానికి మనం ఆ పని పూనుకున్నాం. ఇప్పుడు ఒకవేళ మన దగ్గర గృహం కట్టడానికి కావలసినవన్నీ ఉన్నా దేవుని కృప లేకపోతే అది సఫలపరచబడదు. అర్థమవుతుందా? ఏమీ లేకుండా కొంచెం ధనంతో మనం మొదలుపెట్టినా దేవుడు కృప కలిగిన దేవుడు కాబట్టి ఆయన సఫలపరిస్తే ఒకదాని తర్వాత ఒకటేమవుతుంది? సమకూర్చబడి ఆ పని ఏమవుతుంది? సఫలపరచబడుతూ ఉంటుంది. నేను అనుకోలేదు ఈ గృహం కడతానని అంటాం కదా. నేను అస్సలు అనుకోలేదు వివాహం చేస్తానని, నేను అస్సలు అనుకోలేదు ఈ వస్తువు కొనుక్కుంటానని, నేను అసలు ఆలోచించలేదు ఇలా నేను దీవించబడతానని. మన పనులన్నిటినీ కూడా మన దేవుడు సఫలపరిచినప్పుడు ఏదైనా ఈ భూమి మీద మనము చేయగలుగుతాం, ఏ పనైనా చేయగలుగుతాం. హల్లెలూయా. ఒకవేళ అది మన కన్నులకు మనకు అది భారంగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, మనం చూసినప్పుడు భయపడవచ్చు. ఆ పని చూసినప్పుడు ఇది నేను చేయగలుగుతానా, ఎంత పని మొదలుపెట్టాను అని ఆ పని చూసినప్పుడు మనం భయపడవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తారంట చెప్పాలి, ఆయన మన పక్షమున ఉండి ఏం చేస్తారంట? మన పనులన్నిటినీ కూడా ఎవరుంటారు మన పక్షాన? హల్లెలూయా. మన దేవుడు మన పక్షాన ఉన్నారు కాబట్టి మన పనులన్నీ కూడా ఏమవుతాయి? సఫలపరచబడతాయి. ఒకవేళ దేవుని మీద ఆధారపడకుండా మనుషుల చుట్టూ తిరిగామనుకోండి, ప్రార్థన చేసుకోకుండా ఈ పని జరగాలి, ఒకరి దగ్గరికి వెళ్ళాలి, ఈ పని జరగాలంటే ప్రార్థన చేసుకుంటేనే ఆ పని సఫలపరచబడుతుంది. అలా కాకుండా మనుషుల మీద ఆధారపడితే అది సఫలం అవుతుందో లేదో కూడా మనకి తెలియదు. కాబట్టి ఎవరు సఫలపరచాలంట? ఎవరు మన పక్షాన ఉంటారు? మన దేవుడు నిజముగా ఉంటాడంట మన పక్షాన. ఆయన మనకు సమాధానమును స్థిరపరుస్తారంట. మన పనులు సఫలపరచబడకపోతే మనకు సమాధానం ఉంటుందా? ఉండదు. గలిపిలి, ఈ పని జరుగుద్దా లేదా, ఈ పని నేను చేయగలుగుతానా లేదా, ఈ కార్యము నా పట్ల సఫలం అవుతుందా లేదా,
నిద్ర పట్టదు, గలిబిలిగా ఉంటుంది, అసమాధానం ఉంటుంది. కాబట్టి మన దేవుని దగ్గర ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సమాధానమును స్థిరపరిచంట. నిజముగా మన దేవుడు మన పక్షాన ఉండి మన పనులన్నిటినీ సఫలపరుస్తాడు. అది నీవు నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, విశ్వసించాలి. నమ్మితేనే అది నీ కన్నులకు కనబడుతుంది. నమ్మలేదనుకోండి అది నీ కన్నులకు కనబడదు అసలు. ఇది దేవుడు చేసిన పని అని నీవు ఎప్పుడైతే ఆలోచిస్తావో అది నిజంగా దేవుని కార్యమని నువ్వు గ్రహించగలుగుతావు. దేవుని వైపు చూడనప్పుడు ఇది నేనే చేసుకున్నాను, ఇది నా వలనే జరిగింది, నా ప్రయత్నం ఫలించింది అని చెప్పి ఏం చేస్తావు, నేను నీవే హెచ్చించుకుంటూ ఉంటావు. మనం ఎన్నటికీ కూడా మన పనులు దేవుడు సఫలపరచకపోతే మన పక్షా నుండి ఏది మనము చేయలేము, దానిని సంపూర్తి చేయలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పక్షాన ఎవరుండాలి అంటే మన ప్రభువు మన పక్షాన ఉండాలి. అప్పుడే మన పనులన్నీ కూడా మన దేవుడు సఫలపరుస్తారు. హల్లెలూయా. ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన దేవుడు ప్రయత్నాలను కూడా సఫలపరిచే దేవుడు. మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా మన దేవుడు ఏం చేస్తారంటే సఫలపరుస్తూ ఉంటారు. చూడండి, నెహెమ్యా గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచన భాగంలో చూస్తే, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చి తిని. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నమును ఏం చేస్తాడంట, సఫలము చేస్తాడు. మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేస్తారు. కాబట్టి ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. అర్థమవుతుందా? మన ప్రయత్నాలన్నీ కూడా మన దేవుడు సఫలపరిచే దేవుడు. ఎప్పుడు? ఈయన ఊరికే వచ్చేసి వెంటనే ఆ పనిలో పూనుకోలేదు. ఏం చేశాడు? మొదట చెప్పాలి, ఏం చేశాడు? ప్రార్థన చేశాడు దేవుని దగ్గర. మొదట వారి వారి పాపాలను ఒప్పుకున్నాడు. పితరుల దగ్గర నుంచి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. కన్నీరు కార్చారు, కనిపెట్టారు. ఈ పని చేయటానికి మా వలనైతే కాదు ప్రభువా, మేము చేసే ప్రతి ప్రయత్నము కూడా మీరు సఫలపరచాలి అని దేవుని చేతులకు అప్పగించారు. కాబట్టి ఆ శత్రువులు వచ్చినా కానీ వారిని ఎదిరించటానికి, తిరిగి మరలా కట్టడానికి దేవుని కృప వారికి తోడుగా ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో వారు మాట్లాడుచున్నారు. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేయును. నమ్మారు, విశ్వాసం ఉంచారు, దేవుని దగ్గర ప్రార్థన చేశారు. కనుక ఆ విశ్వాసముతోనే ఆయన దాసులమైనటువంటి మేము కట్టడానికి పూనుకొనుచున్నాము అని తెలియజేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం చేసే ప్రతి ప్రయత్నము కూడా ఎవరు సఫలపరచాలి అంటే మన దేవుడే మన ప్రయత్నాన్ని సఫలపరచాలి. మన దేవుడే మన ప్రయత్నాన్ని సఫలపరచాలి. మనం చేసే ప్రతి ప్రయత్నము కూడా నా దేవుడు సఫలపరుస్తాడు అని ఒకవేళ మనం ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆ పని మంచిది కానప్పుడు ఆయన తోడు ఉండదు. ప్రతి ప్రయత్నము కూడా, ప్రతి పనిలో కూడా దేవుడు సఫలపరచాలి అని అనుకోవటానికి వీల్లేదు. నీవు చేసేటువంటి ప్రయత్నము, ఆ పని ఏదై ఉండాలి అంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. వీళ్ళు చేసిన పని వారి ఇంటి కొరకో, వారి కొరకో, వారి బిడ్డల కొరకో కాదు.
దేవుని నిమిత్తము వారు ఏం చేస్తున్నారంటే ప్రయత్నము చేస్తున్నారు. దేవుని పని నిమిత్తము వారందరూ కూడా ఎదిరిస్తున్నారు శత్రువులను. దేవుని పని నిమిత్తము వారు ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు దేవుని దగ్గర. ఆ మాటలంట వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి అని మాట్లాడుచు ఉంటున్నారు. ఏ మాటలు వినినప్పుడు చెప్పాలి? ఏ మాటలు వినినప్పుడు చెప్పాలి? యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినదని, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పినప్పుడు, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. ఎన్ని దినాలు? ఊరికే తెలిసినప్పుడు ఆ కొద్దిసేపు ఏడ్చి బాధపడి తిరిగి మరల దాన్ని వదిలేయటం కాదు. దేవుని పని విషయంలో ఆయన ఏం చేశారంటే పూనుకున్నారు. కాబట్టి దేవుని దగ్గర ఏం చేస్తున్నారంట? కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. కొన్ని దినాలంటే ఎన్ని దినాలో? ఆయన చేసే పని, ఆ ప్రయత్నము సఫలమవ్వాలి అంటే దేవుని దగ్గర ముందు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నా బలముతో, నా శక్తితో, లేదంటే నేను ఇచ్చే డబ్బులతో అయిపోద్దంటే కుదరదు. మనం ఇచ్చే డబ్బులతో ఏ పని జరగదు. అర్థమవుతుందా? ఒకవేళ మనం అనుకుంటాం, నేను ఎంత ఇచ్చాను కదా, ఈ పని అయ్యింది నా డబ్బుల వల్ల అని మనం అనుకుంటాం. దేవుని కృప లేకపోతే మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పని సఫలపరచబడదు. చూడండి, నేను ఒకవేళ పని చేశాను కాబట్టి ఆ పని పూర్తయింది అనటానికి కూడా వీల్లేదు. మనమే పాటివారం అసలు కదా. ఈయన కూడా దేవుని దగ్గర మాట్లాడకుండా వెంటనే వెళ్ళిపోయి ఆ పని మరలా తిరిగి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ మాట ఎప్పుడైతే విన్నారో వెంటనే ఎక్కడికి వచ్చారు చెప్పాలి? దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి దేవుని దగ్గరంట వారి పితరుల దగ్గర నుంచి ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు ఆయన చేసినటువంటి ఏమంటున్నాడు? ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేయును. హల్లెలూయా. అప్పుడు మనం చేసే ప్రతి ప్రయత్నాలు కూడా దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తూ ఉంటాడు. ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక పని విషయంలో ఒకరు పూనుకున్నప్పుడు ఆ పని జరగలేదు అంటే దానికి దేవుని కృప తోడుగా లేదని అర్థం. ఎందుకంటే యేసుప్రభు వారు ఆ దయ్యం పట్టినటువంటి వారి దగ్గరికి శిష్యులను పంపించారు, ముందు వెళ్ళి ప్రార్థన చేయండి అని. కానీ అక్కడ వారు చేసిన ప్రార్థన సఫలపరచబడలేదు, అక్కడ కార్యము జరగలేదు. మరలా ప్రభు వచ్చి ప్రార్థించినప్పుడు కార్యం జరిగింది. ఇప్పుడు శిష్యులు అంటే అందరూ వెళ్ళిపోయిన కాముగా దేవుణ్ణి అడుగుతున్నారంట, ప్రభువా మేము చేసాం కదా, ఎందుకని జరగలేదు? మీరు చేస్తే ఎందుకు జరిగింది కదా. అందుకు ఆయన ఏమంటున్నారు? ఇది దేని వలన జరగదయ్యా? దేని వలన జరుగుద్దంట? ప్రార్థన వలన మాత్రమే. హల్లెలూయా. కాబట్టి మనం ఇచ్చే డబ్బుల ద్వారాగానో, మనం చేసే పని ద్వారాగానో, మనకున్న జ్ఞానము ద్వారాగానో, లేదంటే మనకున్న పలుకుబడి ద్వారాగా ఏ పని జరగదు. దేని ద్వారాగా జరుగుతుంది మనం చేసే ప్రతి పని ప్రయత్నము కూడా అంటే ప్రార్థన ద్వారాగా మాత్రమే జరుగుతుంది. ఇక్కడ మనకు స్పష్టంగా తెలియచేయబడుచు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి వారు చేసినటువంటి ఆ ప్రయత్నము దేవుడు ఏం చేశారు? సఫలపరిచి ఉన్నారు. చూడండి, 6వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచన భాగంలో చూస్తే, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము. హల్లెలూయా. అబ్రహాము తన దాసుడైనటువంటి ఎలియాజరుకు ఒక పని అప్పగించారు. ఏంటా పని?
ఏంటా పని? తన కుమారుడైన ఇస్సాకుకు తగినటువంటి భార్యను వెతికి తీసుకురాయ్యా అంటున్నాడు. నా స్వజనుల దగ్గరకు వెళ్ళి ఒక మంచి పిల్లను తీసుకురాని ఒక బాధ్యత అప్పగించాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలండి? ఎంత బాధ్యత చూడండి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లల కోసం సంబంధం వివాహం చేయాలి అంటే మనమే ఏం చేస్తాం? అక్కడ ఒక మంచి పిల్ల ఉంది, ఇక్కడ ఒక మంచి పిల్లోడు ఉన్నాడు అంటే ఇక్కడ కాదంటే అక్కడికి, అక్కడ కాదంటే అక్కడికి ఎన్నో చోట్లకి వెళ్ళి ప్రయత్నాలు చేసి మంచి చెడులన్నీ గ్రహించి ఏర్పాటు చేసుకుంటాం కదా. కానీ అబ్రహాం ఎవరికి అప్పగించాడు? ఎలియాజర్కి అప్పగించాడు. ఇప్పుడు ఎలియాజర్ ఏం చేయాలి? ఇంకేముంది, నాకే కదా అప్పగించింది అని కాలరు ఎగరేయొచ్చు. అవునా కాదా? చెప్పాలి, నా మీద ఎంత నమ్మకం ఉంటే నాకు అప్పగించారు. అందంగా ఉన్నటువంటి, ఆస్తి ఉన్నటువంటి, మంచి ఉద్యోగం చేస్తున్నటువంటి పిల్లని చూసి తెచ్చి చేసేద్దామని ఎవరొకరు ద్వారాగా మాట్లాడి ఈ ఊర్లో ఏమన్నా మంచి పిల్లలు ఉన్నారని చెప్పి పిల్లని తీసుకొచ్చి చేసేయచ్చు, నాకేగా అప్పగించింది అని. కానీ ఎలియాజర్ అలాగూ చేయలే. ఏం చేస్తున్నాడు? నా యజమాని నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను నాకు అప్పగించారు కాబట్టి ఇప్పుడు నా జ్ఞానము సరిపోదు కదా. మన దృష్టి సరిపోతుందా? మన దృష్టి దేని మీద ఉంటుంది? చెప్పాలి, దేని మీద ఉంటుంది? అందం మీద ఉంటుంది. పిల్ల ఎర్రగా ఉందా లేదా, అందంగా ఉందా లేదా, జడ బారుగా ఉందా లేదా, అవునా కదా? సహజం ఇవన్నీ. పిల్లోడు బాగున్నాడా లేదా, ఉండటానికి ఇల్లు వాకులు ఉందా, ఉద్యోగం ఉందా, అత్తమామలు మంచివారా, ఇవన్నీ కూడా సహజమే. కాబట్టి మన జ్ఞానము, మన కనుదృష్టి దేని మీద ఉంటుందంటే ఈ లోకానుసారమైనటువంటి వాటి మీద మాత్రమే ఉంటుంది. వాటినే మనం చూస్తాము. మంచి వాటిని ఎన్నుకోవటానికి మనం ముందుకి వెళుతూ ఉంటాము. కానీ ఈ ఎలియాజరు ఆయన జ్ఞానము సరిపోదు కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచన చేసి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం చేసే ప్రయాణము సఫలపరచబడాలి అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రయాణం అంటే ఊరికే చుట్టం చూపుకెళ్ళే ప్రయాణం కాదు. ఈయన చేసే ప్రయాణం ఏ ప్రయాణం? అది ఒక కుటుంబాన్ని కట్టే ప్రయాణం. అవునా? ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసే ప్రయాణం ఇది. ఒక బాధ్యత అయినటువంటి ప్రయాణము. కాబట్టి ఈ ప్రయాణాన్ని సఫలపరచాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు ఫలింపకపోతే, మన ప్రయాణాన్ని దేవుడు మంచిగా చేయకపోతే, సఫలపరచకపోతే మన ప్రయాణం ఏమవుతుంది? మనం అనుకున్నటువంటి గమ్యానికి చేర్చదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఏం చేస్తున్నారు అంటే మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడంట. ఏమని? నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నాకే దేవుడు కాదు, నాకంటే ముందుగా నా యజమానుడికి నీవు దేవుడువయ్యా కదా. మనకొక్కళ్ళకైనా దేవుడు. ఆయన ఎవరిని ప్రేమించాడు? చెప్పాలి, ఎవరిని ప్రేమించాడు? ఆయన లోకమును ఎంతో ప్రేమించాను. లోకములో దేవుని నమ్మినటువంటి వారే ఉన్నారా? అందరూ ఉన్నారు. కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించారంట. కనుక ఈయన కూడా ఏమంటున్నారంటే, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చెయ్యయ్యా అంటున్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చి ఏం చేశారంట? మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, నేను ఏ పని మీద వచ్చానో మీకు తెలుసు. కాబట్టి నేను వచ్చిన పనిని మీరే సఫలం చేయాలి. అంటే మార్గమును మీరే సరళము చేయాలి అని చెప్పి దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 21వ వచనంలో మనం చూస్తే, ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. అర్థమవుతుంది కదా? దేవుడు ఆయన ప్రయాణాన్ని సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరుకున్నాడంట. ఎవరిని చూసి?
ఆమెను తేరి చూసి, ఎవరామె? రెబ్కా. ఆమె ఎలాంటిదంట? చిన్నది, మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా. ఆయన ఒక ఒడంబడిక పెట్టుకున్నాడు దేవుని దగ్గర, ఒక ఒడంబడిక పెట్టుకున్నారు. ఎవరైతే ప్రార్థన చేశాడు దేవుని దగ్గర ప్రార్థన చేసి ఏమని ఒడంబడిక పెట్టుకున్నాడు చెప్పాలి. ఎవరైతే ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకోవటానికి అక్కడికి వస్తున్నారు కాబట్టి, ఎవరైతే నేను నీళ్లు త్రాగటానికి అడగగానే త్రాగమని చెప్పి ఏం చేయాలంట, నీ ఒంటిలకు కూడా నీళ్లు పెడతానని ఏ చిన్నదైతే చెబుతుందో ఆమె నా యజమాని కుమారుడగు ఇస్సాకుకు భార్య. తన మనసులో దేవుని దగ్గర మాట్లాడుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఆయన ప్రయాణాన్ని సఫలపరిచినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఒంటెలు త్రాగటం అయిన తర్వాత మనుషుడు వెంటనే ఏం చేశాడంటే, ఎలియాజరు ఎవరి కోసమైతే అక్కడి నుంచి వస్తువులు తీసుకుని వచ్చాడో ఇక ఈమె అని చెప్పి నిర్ణయించుకుని వెంటనే ఆ బహుమతులను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆయన ప్రయాణాన్ని సఫలపరిచారా లేదా? సఫలపరిచారు. ఆ ఇంట్లో మంచి పిల్ల ఉంది, ఈ ఊర్లో మంచి పిల్ల ఉందంటే తిరగలా. ఒక ప్లేస్కి వెళ్ళాడు, తన ఒంటెలను కూడా ఆయనతో పాటు మోకరింపజేశాడు, దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఆ దేవుడంట ఆయన ప్రయాణాన్ని సఫలపరిచారు. హల్లెలూయా. మన దేవుడు మన ప్రయాణాన్ని సఫలపరచాలి అంటే ఏ ప్రయాణం అది? ఒక పని మీద నీవు వెళ్ళినా కదా, లేదంటే ఇలాగే ఒక సంబంధానికి వెళ్ళినా, అవునా కదా, ఏ విషయంలో నీవు ప్రయాణం చేస్తున్నావో ఒక పని మీద నీవు ముందుగా నీ గృహంలో ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను వెళుతున్నాను, మీ చిత్తమైతే దీనిని సఫలపరచయ్యా, లేని ఎడల తొలగించు. అంతే. దేవుని చిత్తమైతే అది సఫలపరచబడుతుంది, లేకపోతే అది తొలగిపోతుంది. తర్వాత మనం బాధపడవలసిన అవసరము లేదు. అది దేవుని చిత్తము కాదేమో, మన ఆలోచన బట్టి ఒకవేళ మనము ఇది జరగాలి అని మనం అనుకుంటాం, మనం ఇష్టపడతాం. కానీ అది దేవుని చిత్తము కానప్పుడు దేవుడు దానిని తొలగించినప్పుడు మనం బాధపడవలసిన అవసరం లేదు. చాలాసార్లు అయ్యో ఇది జరగాలనుకున్నాను జరగలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. బాధపడవలసిన అవసరము ఎప్పుడు అంటే నీవు దేవుని దగ్గర పెట్టినప్పుడు మాత్రమే దేవుడు నీ ప్రయాణాన్ని సఫలపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. చూడండి, 7వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండములోనే 24వ అధ్యాయములో 12వ వచనములోనే మనం చూస్తే కార్యమును సఫలపరిచాడు కదా దేవుడు. ఏం చేశాడు? నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి. ఏం సఫలం చేశాడు దేవుడు? ఇప్పుడు ప్రయాణాన్ని సఫలపరిచాడు. తిరిగి మరలా దేవుడు ఏం చేశాడు? కార్యమును కూడా సఫలపరిచాడు. అంటే అక్కడ కుదర్చబడింది కాబట్టి ప్రయాణం సఫలమయ్యింది. అది కుదర్చబడింది కాబట్టి ఆ వివాహం అనేటువంటి కార్యాన్ని కూడా దేవుడు సఫలపరిచారు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు సఫలపరచాలి అంటే మనం ఏం చేయాలి? అతడు చేయునదంతయు సఫలమగును అని వ్రాయబడి ఉంది కదా. అతడు చేయునదంతయు సఫలమగును. ఎప్పుడు చేస్తే అనేది మనం ముందే చెప్పుకున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. అంటే దేవుని బిడ్డలైనటువంటి మనము వీటిని విడిచిపెట్టేసి కదా, మన ఆలోచన సఫలపరచబడాలి అన్నా, మన ఉద్దేశములు సఫలపరచబడాలి అన్నా, లేదంటే మన ప్రార్థన సఫలపరచబడాలి అన్నా, మన పనులు సఫలపరచబడాలి అన్నా, మనం చేసే ప్రయత్నాలు సఫలపరచబడాలి అన్నా, మన ప్రయాణాలు సఫలపరచబడాలి అన్నా, లేక కార్యములు ఇవి ఏవి జరగాలన్నా కానీ మనం ఎక్కడ ఉండకూడదు? ఎక్కడ ఉండాలి చెప్పాలి? దేవుని దగ్గర మనం ప్రార్థన
ఆయన పాదాల దగ్గరకు రావాలి. అప్పుడే మనం చేసే ప్రతి ప్రయత్నము కూడా దేవుడు సఫలపరుస్తూ ఉంటాడు. అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరు చేసేది? ఆ మార్గాలలో నడవకుండా దేవుని మార్గములో నడిచేటప్పుడు అప్పుడు అతడు చేయునదంతయు సఫలమగును. ఒక విధంగా చెప్పాలంటే మనము చేయునదంతయు కూడా ఎవరు సఫలపరుస్తారు? దేవుడే సఫలపరచును గాక. ఆమేన్.